హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎవరేదిచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఇచ్చిన వారిని మనసులోనే దాచుకోండి. ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా తిరిగివ్వాలి కదా! అది సహాయమైనా, సహకారమైనా, బాధైనా, నమ్మక ద్రోహమైనా, ప్రేమైనా ఏదీ ఉంచుకోవద్దు. ఏళ్ల తరబడి నీళ్ళల్లో ఉన్న రాయి మెత్తపడదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. నీకు నేనున్నాను. ఇది చాలా చిన్న మాటే. అయినా ఎందుకో చెప్పాల్సిన వాళ్ళు చెప్తే చెప్పలేనంత ధైర్యం వస్తుంది. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషైనా భయపడాల్సిన అవసరం లేదు. మనిషి సర్వనాశనం అవడానికి దురలవాట్లు, చెడు వ్యసనాలు మాత్రమే కాదు, అతి మంచితనం ఉన్నా సరిపోతుంది. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు. ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. అందరిలా మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోలా మాట్లాడడం నాకు తెలియదు. తప్పైతే తప్పు అని, ఒప్పైతే ఒప్పు అని ముక్కుసూటిగా చెప్పడం మాత్రమే నాకు తెలుసు. అందుకే నేను ఎవరికి నచ్చను, ఎవరికి అర్థం కాను. జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు నీ విలువ కాపాడుతుంది. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన, విలువైన వస్తువైనా మనది కాదు అని తెలిసాక ఆశపడటం అవివేకం. మనిషి జీవితం మేడిపండు లాంటిది. చూడ్డానికి అందంగానే కనిపిస్తుంది. మేడిపండులో పురుగులున్నట్టు జీవితంలో అన్ని సమస్యలే ఉంటాయి. కానీ ఒకరి జీవితం మరొకరికి మాత్రం అందంగా కనిపిస్తుంది. అందులో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్లు చూసేవాళ్లకు కనిపించవు. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకుని చస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపేస్తారు. నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి. కానీ అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే చాలు. ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలే ఎదగలేవు. మనుషులం, మనం ఎదగగలమా? ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనని శాసించేవాడే అవుతాడు. అదృష్టం వర్షం నీళ్ళ లాంటిది. శ్రమ బావిలో నీళ్ళ లాంటిది. రోజు స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వర్షం కాదు, బావినే నమ్ముకోవాలి. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్నిస్తాయి. చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం, నిత్యం ఆరోగ్యంగా ఉందాం. కోపంతో సమాధానం చెప్పకు. సంతోషంలో వాగ్దానం చెయ్యకు. ఒత్తిడిలో నిర్ణయము తీసుకోకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.